అందరికీ 8th క్లాస్ తెలుగు సెమిస్టర్ 1 నుంచి మనం 100 బిట్స్ వరకు రెడీ చేయడం జరిగింది. సెమిస్టర్ 1 అనమాట ఇది. నెక్స్ట్ మీకు సెమిస్టర్ 2 అనేది అందించడం జరుగుతుంది. అవి కూడా ఒక 100 బిట్స్ వరకు అందిస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు వీడియో చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఈ క్రింది వానిలో రాష్ట్ర కీర్తి అనే ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర వైభవం. ఎందరో మహానుభావులని మరణం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగమై రాష్ట్ర కీర్తిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేయడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఆంధ్ర వైభవం. అయితే బిట్ ఎలా ఇస్తున్నాడు అనే దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇచ్చే అవకాశం ఉంది అనే దానిపైన. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి కృషి చేసిన వారు ఎవరు? తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి కృషి చేసిన వారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గిడుగు వెంకట రామమూర్తి. స్మృతులు గేయాలు అనేటటువంటి గేయ సంపుటిని రచించిన వారు ఎవరు? స్మృతులు గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ వన్, తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, అలాగే వడ్డాది పాపయ్య, బాపు, వీళ్ళ నలుగురు కూడా తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసినవారు. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి రచించబడిన పాఠ్యాంశం ఏది? ఆంధ్ర వైభవం. కొండెపూడి లక్ష్మీనారాయణ గారి యొక్క గేయ సంపుటి అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, గౌతమి అనునది ఈ క్రింది ఏ నదికి మారు పేరు? గౌతమి అనునది ఏ నది యొక్క మారు పేరు? గోదావరి నది యొక్క మారు పేరు. కోహినూరును తమ కురులలో ముడుచుకున్న నది ఏది? కోహినూరును తమ కురులలో ముడుచుకున్న నది ఏది? కృష్ణా నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏది? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది తుంగభద్ర. వాహిని అనగా అర్థమేమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నది. తెలుగు భాషా దినోత్సవం ఇప్పుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగస్టు 29. కర్షకుడు అనే పదానికి పర్యాయ పదం ఏది? కర్షకుడు అనే పదానికి పర్యాయ పదం పైవన్నీ కూడా అవుతుంది. రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అవుతాయి. పొంత అను పదం యొక్క ప్రకృతి రూపం. పొంత అనునది దేని యొక్క వికృతి రూపం అని అర్థం. పొంత అనునది ప్రాంతము పొంత. నెక్స్ట్ వన్, తొందరెందుకు అను పదం యొక్క సంధి పేరు. తొందర ప్లస్ ఎందుకు. సో ఇది మనకి అకారానికి అచ్చుపరమైంది కాబట్టి అత్వ సంధి. అత్తునకు సంధి ఈ క్రింది విధంగా జరుగును. బహుళంగా జరుగుతుంది, అంటే అనేక విధాలుగా. భవ్యచరిత అను పదం యొక్క సమాసం పేరు. భవ్యమైన చరిత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ప్రకృతులకు గల మరొక పేరు ఏంటి? ప్రకృతులని ఇంకొక పేరుతో పిలుస్తాం, అది ఏంటి? తత్సమాలు అని పిలుస్తాం. ఆంగ్లము తెలుగు ఆంగ్లం నిఘంటువులను అందించిన వారు ఎవరు? ఆంగ్లము తెలుగు ఆంగ్లము నిఘంటువులను అందించిన వారు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు? వేమన పద్యాలను తెలుగులోనికి ఆంగ్లంలోనికి అనువదించారు. వేమన పద్యాలను. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? వెలగపూడి కోదండరామ వద్ద ఆయన తెలుగు నేర్చుకోవడం జరిగింది. ఎవరి వద్ద అంటే వెలగపూడి కోదండరామ. మాతృభూమి పాఠ్యాంశంలో రోషయ్య పెద్ద కుమారుడు ఎవరు? రోషయ్య యొక్క పెద్ద కుమారుడు ఎవరు మాతృభూమి పాఠ్యాంశంలో? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, వీర. జిజియాబాయి వంటి వారు ఎవరు? జిజియాబాయి వంటి వారు ఎవరు? మాతృభూమి పాఠ్యాంశంలోనే ఉంటుంది ఇది కూడా. చంద్రమ్మ. చంద్రమ్మ. మాతృభూమి పాఠ్యాంశంలో సైన్యంలోనికి తన కొడుకుని పంపకపోవడం పెద్ద తప్పు అని అందుకు తనను క్షమించాలని కోరినది ఎవరు? సైన్యంలోనికి తన కొడుకుని పంపకపోవడం పెద్ద తప్పు అని అందుకు తనను క్షమించాలని కోరినది ఎవరు? పద్మజ. దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరి అమరుడైన వారు ఎవరు? మాతృభూమి పాఠ్యాంశంలోనే వీర. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవం నిర్వహించే తేదీ? సైనిక దినోత్సవం నిర్వహించే తేదీ జనవరి 15. జనవరి 15. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం ఏకపాత్రాభినయం. ప్రేమ అను పదం యొక్క వికృతి రూపం. ప్రేమ అను పదం యొక్క వికృతి రూపం పెరిమ. పెరిమ. ఈ క్రింది వానిలో పవని నిర్మల ప్రభావతి గారి యొక్క రచన కానిది ఏది? పవని నిర్మల ప్రభావతి గారి యొక్క రచన కానిది. అనాథ, ఎదలో ముళ్ళు, నవ్వుతోంది. ఈ నాగరికత నవ్వుతోంది. 3 కూడా తనవే. ఈ 16 రాత్రులు అనేది కాదు. క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగినటువంటి ప్రక్రియ ఏది? క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగినటువంటి ప్రక్రియ. ఆ 16 రాత్రులు అనేది బులుసు వెంకటరమణయ్య గారిది అనమాట. కథానిక. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్పే అలంకారం ఏది? ఉపమానానికి ఉపమేయానికి మనోహరమైనటువంటి పోలికను చెప్పే అలంకారం ఉపమాలంకారం. గొప్ప పుస్తకం అనునది ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? గొప్ప పుస్తకం అనునది ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? గొప్పదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వీరమాత అనునది ఏ సమాసం? వీరమాత అనునది ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. చినుకులు ముత్యాలలా రాలుతున్నాయి అనే అలంకారంలో ఉపమానం ఏది? ముత్యాల్లా రాలుతున్నాయి అనే అలంకారంలో ఉపమానం ఏది? ముత్యాలు అనున్నది ఉపమానం. ఎందుకంటే దేనితో పోలుస్తున్నారో అది ఉపమానం అవుతుంది. ఇక్కడ పోల్చబడే వస్తువు ఏంటనేది చినుకులు అనేవి ఉపమేయం అవుతుంది. లా అనేది ఉపమవాచకమైతే రాలుతున్నాయి అనేది సమాన ధర్మం. క్రింది వానిలో శతకకర్తలు మరియు శతకమునకు సంబంధించి సరికానిది ఏది? శతకకర్తలు మరియు శతకం. పెరుమాళ్ళ మునెప్ప విద్యాశతకము. మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకము. గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకము. గుండ్లపల్లి నరసమ్మ ఈ మిత్రసాహస్రి శతకం అనేది కాదు. కొండూరు వీరరాఘవాచార్యుడిది మిత్రసాహస్రి శతకం. గుండ్లపల్లి నరసమ్మది వరదరాజ శతకం. నెక్స్ట్ వన్. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావన కలిగి ఉండడాన్ని ఏమంటారు? స్వతంత్ర భావన కలిగి ఉండడాన్ని ముక్తకం అంటాం. ముక్తకం. విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం,
ఉద్దేశ్యంగా కలిగిన పాఠ్యాంశం ఏది? శతక సౌరభం. చూడండి, నైతిక విలువలు అనే వర్డ్ కనిపించిందంటే అది మీకు పద్యరత్నాలు, పద్యాలకు సంబంధించినటువంటి లెసన. హితోక్తులు, శతక సౌరభం ఇలాంటివి వస్తాయి. సుభాషితాలు అవి. విశ్వహిత చరిత్ర వినరమిశ్ర. విశ్వహిత చరిత్ర వినరమిశ్ర అనే మకుటం కలిగినటువంటి శతక కవి ఎవరు? వినరమిశ్ర అనేటటువంటి శతకం మిత్ర సాహస్రి. వినరమిశ్ర అనేటటువంటి మకుటము మిత్ర సాహస్రీ శతకం. మిత్ర సాహస్రీ శతకం. ఈ మిత్ర సాహస్రీ శతకం ఎవరిది? కొండూరు వీరరాఘవాచార్యులు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో అనుకరణకు సంబంధించిన ప్రక్రియ ఏది? అనుకరణకు సంబంధించిన ప్రక్రియ. లేదా ఇదే బిట్టుని మనం ఇంకో రకంగా అడగవచ్చు. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచనకు గల పేరేంటి అని. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచనను ఏమంటారు? దానినే మనం పేరడి అని అంటారు. క్రింది వానిలో సరికాని పర్యాయ పదాల జత ఏది? సరికాని పర్యాయ పదాల జత. ఈ భార్య అనునది, భార్య అంటే స్త్రీ లేదా ధరణి, ఇది సరికాదు. స్త్రీ లేదా ధరణి అనేది మనకి భార్యకి పర్యాయ పదాలు కాదు. ధరణి అంటే భూమి, స్త్రీ అంటే అవని అలా వస్తుంది. స్త్రీ అంటే వనిత ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ భార్యకి మాత్రం స్త్రీ అనేటటువంటిది, ధరణి అనేది రావు. వర్షం అంటే ఏడాది, సంవత్సరం. వీణుల విందు అంటే చెవులకి విందు, వినసొంపు. ఆశ అంటే కాంక్ష, కోరిక. ఈ మూడు కూడా సరి అయినవి. క్రింది వానిలో సరిగాని ప్రకృతి వికృతుల జత ఏది? సరిగా లేనటువంటి ప్రకృతి వికృతుల జత. భోజనం భోవనం, ఆహారం ఓగిరం రావాలి, ఓగిరం. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది సరిగా లేదు. ధర్మం దమ్మం, భాష భాష. నెక్స్ట్ వన్, సూర్యోదయం అనునది ఏ సంధి? సూర్యోదయం అనునది ఏ సంధి? సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, ఓత్వం వచ్చింది. సో ఇది మనకి గుణసంధి, ఏఓఆర్లో గుణసంధి. కట్టినట్లే అనున్నది ఏ సంధి? కట్టినట్లే. కట్టిన ప్లస్ అట్లే, కట్టిన ప్లస్ అట్లే. ఇక్కడ అచ్చుకి అత్తునకి అచ్చుపరమైంది. అత్తునకి అచ్చుపరమైతే ఏమొస్తుంది మనకి? అత్వసంధి. నెక్స్ట్ వన్, కున్ లోపలన్ అనునవి ఏ విభక్తి యొక్క ప్రత్యయాలు? కున్ లోపలన్ అనునవి ఏ విభక్తి ప్రత్యయాలు? షష్ఠీ తత్పురుష. కిన్ను కున్ను యొక్క లోన్ లోపలన్ అనునవి షష్ఠీ తత్పురుష. అనంతము అనునది ఏ సమాసము? అనంతము అనునది అంతము కానిది లేదా అంతము లేనిది అనేటటువంటి మీనింగ్ వస్తుంది, అనేటటువంటి విగ్రహవాక్యం వస్తుంది. అంతము కానిది లేదా అంతము లేనిది అని. సో ఇక్కడ నైతత్పురుష సమాసానికి చెందుతుందన్నమాట అవి. నెక్స్ట్ వన్, దొంగ భయము అనునది ఏ సమాసం? దొంగ భయము అనునది ఏ సమాసం? దొంగ వలన భయం పంచమీ తత్పురుష సమాసం, పంచమీ తత్పురుష సమాసం. క్రింది వానిలో లఘువు కానిది ఏది? లఘువు కానిది ఏది? ఇది లఘువే, ఇది కూడా లఘువే, ఇది కూడా లఘువే. సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరము లఘువే. దానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి, దానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఇవి మాత్రం లఘువులు అవుతాయి. ఈ ఓ కూడా లఘువే. నెక్స్ట్ అవ్వ అనేటటువంటిది గురువు, ఇది మనకి గురువుకి చెందుతుంది. సో మనకి అవ్వ అనేటటువంటిది ఇక్కడ లఘువు కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గురువు కానిది ఏది? గురువు కానిది, ఈ దమ్ గురువు అవుతుంది, బహ గురువు అవుతుంది, అరు కూడా గురువు అవుతుంది. ఈ బ్రూ అనేటటువంటిది గురువు కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏకాక్షర గణం ఏది? ఏకాక్షర గణం లగనం. ఈ లగనం అనేటటువంటిది ఏకాక్షర గణం, అంటే ఒకే లఘువును కలిగి ఉండేది లగనం. క్రింది వానిలో హగనంను సూచించేది ఏది? హగనంని సూచించేది ఏది?
హగనం అంటే గల. ఈ గల దాన్నే మనం హగనం అంటారు. గల అంటే ఏంటి? గురువు లఘువు. గురువు లఘువుని మనం గల అని పిలుస్తాం. అలాగే దాన్నే మనం హగనం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ అంత్య గురువు. అంత్య గురువు ఏంటి? అంత్య గురువు సగనము. అంత్య గురువు సగనము అంటే ఒక లఘువు చివరిలో గురువు వస్తుంది. ఒక లఘువు చివరిలో గురువు వచ్చేది అంత్య లఘువు సగనము. నామధేయము, కీర్తి, దండ. నామధేయము, కీర్తి, దండ అన్నవి ఏ పదానికి నానార్థాలు? పేరు అనేటటువంటి పదంకి నానార్థాలు. నామధేయము, కీర్తి, దండ. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. సింహాలు విహరించేటటువంటి సీమలో నక్కలకు స్థానం ఉండరాదు అని అన్నది ఎవరు? అల్లూరి సీతారామరాజు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బుద్ధ ధర్మసారంలో మను స్థితులన్నింటికీ మనసే మూలం అని తెలియజేసే గేయాన్ని రచించిన వారు ఎవరు? సో బుద్ధ ధర్మసారం ఎవరిది అంటే డి చంద్రశేఖర్ గారు రచించారు. సో మనుస్థితులన్నింటికీ మనసే మూలం అని తెలియజేసే గేయాన్ని రచించిన వారు ఎవరన్నా డి చంద్రశేఖర్. నెక్స్ట్ ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 22 ప్రపంచ విలువల దినోత్సవం. పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచనకు గల పేరేంటి? పేరడి. పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచన ఏంటంటే పేరడి. క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య రచించిన పాఠ్యాంశం ఏది? బులుసు వెంకటరమణయ్య రచించిన పాఠ్యాంశం నా యాత్ర. నా ఉత్తర భారతదేశ యాత్ర అనే యాత్రా రచన ఎవరిది? ఇది యాత్రా రచనకు చెందింది. నా ఉత్తర భారతదేశ యాత్ర అనే యాత్రా రచన ఎవరిది? సారీ, ఇక్కడ ఆప్షన్స్ మనం రాంగ్ ఇచ్చుకున్నా. ఇది ఎవరిది అంటే బులుసు వెంకటరమణయ్య గారిది. బులుసు వెంకటరమణయ్య గారిది అనమాట. నెక్స్ట్ వన్ నెల్లూరు పట్టణం ఏ నదికి దక్షిణంగా కలదు? నెల్లూరు పట్టణం అనేది ఏ నదికి దక్షిణంగా కలదు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పెన్నా నదికి దక్షిణంగా కలదు. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు? బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు రావ్ అనేటటువంటి కలం పేరు ఈయందే అనమాట, రావ్. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచన కానిది ఏది? అప్పటి ముచ్చట్లు, దీపకలికలు, 16 రాత్రులు ఇవన్నీ కూడా బులుసు వెంకటరమణయ్య గారివే. ఈ ముషాఫరులు అనేది కాదు. ఇది ఎవరిది? గుర్రం జాషువా గారిది అనమాట. గుర్రం జాషువా గారిది. మధుర నగరం ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించబడినదని ఏ పురాణం చెబుతుంది? మధుర నగరం అనేది ఉగ్రసేనుని యొక్క రాజధాని అని కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించబడిందని ఈ పురాణం చెబుతుంది. ఏది అంటే భాగవతమే చెప్తుంది. భాగవతం. రాజ్ఘాట్ అనున్నది ఏ నదీ తీరంలో కలదు? రాజ్ఘాట్ అనున్నది ఏ నదీ తీరంలో కలదు? అది ఢిల్లీలో ఉంటుంది, యమునా నదీ తీరంలో కలదు. బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది ఏది? బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది సారనాథ్ స్తూపం. వార్ధా స్కీమును ప్రారంభించిన వారు ఎవరు? వార్ధా స్కీమును ప్రారంభించిన వారు గాంధీజీ. వారసత్వ దినోత్సవం ఎప్పుడు? వారసత్వ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 18 అనేది వారసత్వ దినోత్సవం. గెలుపు నాదే అనే కథలో మాలవిక దేశానికి కోశాధికారి ఎవరు? గెలుపు నాదే అనే కథలో ఆ రాజు ఏ దేశానికి చెందినవారు అంటే మాలవిక దేశానికి చెందినవారు. ఆ మాలవిక దేశానికి చెందిన రాజు దగ్గర కోశాధికారిగా పనిచేసిన వారు ఎవరు అంటే ఈ మాధవుడు అన్నమాట. మాధవుడు. రాష్ట్ర కీర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఆంధ్ర వైభవం. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారి శ్రమను గుర్తించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేసే పాఠ్యాంశం ఏది? చూడండి శ్రమజీవుల యొక్క పాత్ర కీలకమైనదని,
వారి శ్రమను గుర్తించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేసే పాఠ్యాంశం ఏది అంటే సందేశం అనే పాఠ్యాంశం. సందేశం పాఠ్యాంశంలో గుర్రం జాషువా ఏ పక్షి ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? ఏ పక్షి ద్వారా గుర్రం జాషువా గారు మరి తమ యొక్క సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? గబ్బిలం అనేటటువంటి పక్షి ద్వారా. ఈ క్రింది వానిలో గుర్రం జాషువా గారి యొక్క రచన కానిది ఏది? ఈ గాంధీజీ అనేటటువంటిది కాదు. బాపూజీ, నేతాజీ, కాంతిసీకుడు, ముషాఫరులు ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలే. బాపూజీ, నేతాజీ, కాంతిసీకుడు. గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏది? నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులే. ఈ కవి సార్వభౌముడు అనేటటువంటిది కాదు. గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో కలవు. సత్య హరిశ్చంద్ర. సందేశం పాఠ్యభాగం గుర్రం జాషువా గారి యొక్క రచించిన ఈ రచన నుంచి గ్రహించబడింది. పాఠ్యాంశం గబ్బిలం అనేటటువంటి రచన నుంచే గ్రహించబడింది అన్నమాట. మహాకావ్యముల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడివిడిగా గ్రహించి రచించినటువంటి రచనకు గల పేరేంటి? మహాకావ్యాల నుంచి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించిన రచన ఏది అంటే ఖండకావ్యం. తమిళనాడులోని తంజావూరు అనే రాజ్యాన్ని పాలిస్తూ తెలుగు కవిత్వానికి స్థానం ఇచ్చిన వారు ఎవరు? తంజావూరు అనే రాజ్యాన్ని పాలిస్తూ తెలుగు కవిత్వానికి స్థానం ఇచ్చిన వారు ఎవరంటే రఘునాయకుడు. క్రింది అర్థాలలో సరికానిది ఏది? ఇనుడు అంటే సూర్యుడు, రైట్ ఆన్సర్. ఇల్లిక అనగా దీపం. గిడ్డి అంటే ఆవు. అనలము అంటే అగ్ని. నీరుకి అనిలము అంటాం. అనిలము అంటే నీరు. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది సరిగా లేదు. ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే అంటాం కదా, మే 1 అన్నమాట. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏది? అరుంధతి ఆరంజ్యోతి, మనుష్యుడు మనిషి, కవిత కయిత, సత్యము అనేది కాదనమాట. సత్యము సత్తు అవుతుంది. సత్యము అనేది రాంగ్. ఆప్షన్ డి అనేది సరిగా లేదు. సర్వప్రాణులయందు స్నేహయుక్తుడు ఎవరు అంటే మిత్రుడు ఎవరు అని. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూర్యుడు. భారతోర్వర అనున్నది ఏ సంధి? భారత ప్లస్ ఓర్వర. భారతోర్వర అన్నది సవర్ణ దీర్ఘ సంధి. నల్దిక్కులు అనున్నది ఏ సమాసం? నల్దిక్కులు అంటే 4 దిక్కులు అని. 4 అని సంఖ్య కనిపించింది కదా, 4 అని సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. సామాజిక స్పృహ ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పయనం. అనంతం అనే కథా సంపుటి ఎవరిది? అనంతం అనేది స్వీయ చరిత్ర అయితే శ్రీశ్రీ గారిది, కానీ ఇక్కడ అడిగింది కథా సంపుటి. ఈ కథా సంపుటి ఎవరిది అంటే సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది ఏది? సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది. సీమ కథలు, జూదము, అనంతము ఇవన్నీ కూడా ఈయన యొక్క కథా సంపుటాలే. సీమ కథలు, జూదము, అనంతము, సింగమనేని కథలు ఇవన్నీ కూడా ఈయన కథా సంపుట్లే. ఈ ఉదయ కిరణాలు అనేటటువంటిది కాదు. రైతులు కూలీలు బతుకుదెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ
విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? బ్రతుకు తెరువు కోసం వలస వెళ్ళడం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పయనం. వర్షాలు పడక పంటలు పండక, మనకక్కడ సింగమనేని నారాయణ గారి యొక్క పాఠమే అది, పయనం. వర్షాలు లేక పంటలు పండగ గంగన్న కుటుంబం వలస వెళ్ళి వారి బాధలను వివరించడం అనేది నేపథ్యంగా కలిగిన పాఠ్యాంశం ఇది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పయనం. పయనం పయనం పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్నటువంటి ఊరి పేరు ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పాపంపల్లె. పాపంపల్లె. జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరి దినోత్సవంగా జరుపుకుంటారు? జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 23. ఎవరి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చరణ్ సింగ్. చరణ్ సింగ్ జన్మదినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 23. చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం ఏంటి? చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం నిషేధార్థక వాక్యం. దారి ఖర్చులు అనునది ఏ సమాసం? దారి యందు ఖర్చులు సప్తమి తత్పురుష సమాసం. దారి యందు ఖర్చులు. ఒక్క క్షణం అనునది ఏ సమాసానికి చెందినది? ఒక్క క్షణం, ఒక క్షణం. ఒక అను సంఖ్య గల సమాసం, ఒక అను సంఖ్య గల క్షణం ద్విగు సమాసం. ఒక్క క్షణం అనేది ద్విగు సమాసానికి చెందుతుంది. ఆహాహా అనునది ఈ క్రింది ఏ సమాసానికి సంధికి చెందుతుంది? ఆహా ప్లస్ ఆహా. ఆహా ప్లస్ ఆహా అన్నది, ఆహాహా అన్నది ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి. రెండు ఒకేలాంటి పదాలు అనేవి ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ వన్, జై జవాన్ జై కిషాన్ అనేటటువంటి నినాదం ఎవరిది? జై జవాన్ జై కిషాన్ అనే నినాదం ఎవరిది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి. దేశభక్తి కథలో ఎంత చదువు చదివినా వ్యవసాయం వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచినటువంటి యువకుడు ఎవరు? దేశభక్తి అనేటటువంటి కథలో ఎంత చదువు చదివినా వ్యవసాయం వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచినటువంటి యువకుడు ఎవరు? చూడండి, దేశభక్తి అనే కథ మనకు 6th క్లాస్లో కూడా 7th క్లాస్లో కూడా వచ్చింది, కానీ ఇది మళ్ళీ 8th క్లాస్లో కూడా ఉందన్నమాట దేశభక్తి అనే కథ. ఇక్కడ మనకి ఆ యువకుడు ఎవరంటే ప్రసాద్. ప్రసాద్. ప్రపంచ వలసల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు? మే 14. కార్మికుల దినోత్సవం 1 అయితే మా వలస దినోత్సవం 14. కోటయ్య ప్రసాద్ అనే పాత్రలు కలిగినటువంటి కథ ఏది? కోటయ్య ప్రసాద్ అనే పాత్రలు కలిగిన కథ ఏది? దేశభక్తి. కోటయ్య కొడుకే ప్రసాద్. ఈ క్రింది పాఠ్యాంశాలలో మాండలిక కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? మాండలిక కథ అనే ప్రక్రియకు చెందిన పాఠం పయనం. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించిన వారు ఎవరు? ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించిన వారు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు. జానపద గేయాలు సేకరణకర్త ఎవరు? జానపద గేయాల సేకరణకర్త ఆమల్ల దిన్నె గోపీనాథ్. వర్షం అనే పదం యొక్క నానార్థాలు ఏవి? వర్షం అనే పదం యొక్క నానార్థాలు ఏవి? వాన, సంవత్సరం, మబ్బు. ఈ వాన దిశ కిరణం అనేది కాదు, వాన దిక్కు కూడా కాదు, వాన వరుస సేన కూడా కాదు. వాన, సంవత్సరం, మబ్బు. కన్ను అనే పదం యొక్క నానార్థాలు ఏంటి? కన్ను అనే పదం యొక్క నానార్థాలు ఏవి? నేత్రము, బండి చక్రము అన్నది నానార్థాలు. ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా మనకి పర్యాయ పదాల కిందకు వస్తుంది. ఈ చేయి, బండి చక్రం అనేది కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి.